చిన్నగా ఉన్నప్పుడు పరీక్షలు రాస్తందుకు ఎట్లా పోయేది ఓ పారి యాద్ చేసుకోండి. నేనైతే మంచిగా దేవుని నర్రల పోట్వలకు పూజలు చేసి 2 ఊదుబత్తులు అట్టకు ముట్టించి గప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేదాన్ని. ఈ స్కూల్కు పోతా పోతా హనుమాన్ గుడి కాడికి పోయి సెందూరం తీసుకొని అట్టకు బొట్టు పెట్టేటోళ్ళం. అట్లయితే ఈజీ క్వశ్చన్లు వస్తాయి, ఈజీగా పాస్ అవుతామని నమ్మిక. అదే ఇప్పటి పోరగాళ్ళు నకల్ షీటీలు ఎట్లా కొట్టాలి, బ్లూటూత్లో దోస్తుగాళ్ళ ఆన్సర్లు ఎట్లా షేర్ చేయాలి అనే ఇక మాత్రం నేర్చుకున్నారు. గిది కూడా పరీక్షల వారితే కానీ నేను మొదలు చెప్పిన కదా దాని లెక్క ఉంటుంది అన్నట్టు. గుడికి పోతే అయ్యవార్లు ఏం పెడతారు మొదలు శటగోపం వెనక సిరి దద్దోజనం. కన్ని గిడ చూడుండ్రి ఏం పంచి పెడుతుండ్రో పోంటీన్లు. బడి పొరగాన్లందరికీ పోంటీన్లు ఇచ్చి దీవెనార్తలు ఇస్తుండ్రు. మరి గివి మామూలు పెన్నులు కావట, మై మగళ్ళ పెన్నులట. ఎందుకంటే గణపతి దేవునికి లచ్చ పెన్నులతోని పూజలు చేసిండ్రు. ఇగో చూడుండ్రి పెన్నుల రాశి ఎట్లున్నదో, గుడిని మొత్తం పెన్నులతోనే నింపేసిండ్రు. గణపతి యాగం సరస్వతి యాగం చేసి దేవుని ముంగట పెట్టిన గీ పెన్నులను స్కూల్ పిల్లలకు ప్రసాదం లెక్క మంచి పెట్టిండ్రు అయ్యవార్లు. గీ పెన్నులతోని పరీక్షలు రాస్తే అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారని చెప్తుండ్రు. అవునా ఏం నువ్వు చెప్పుండ్రి మేము కూడా పోతాం అని అంటుండ్రా. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి గణపతి గుళ్ళే. అడ్రస్ చెప్పినాం కదా ఆయనతో పోతారా ఏంది? అంత దూరం పోయొచ్చే బదులు 1000 ముంగటేసుకొని కూర్చోండ్రి, మీకు కూడా మంచి మార్కులే వస్తాయి.